తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్క పనినైతే చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ముఖ్యంగా రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షాలు చాలాసార్లు నిందించినటువంటి తరుణాన్ని చూసాము. చివరికి ఆగస్టు 15 డెడ్లైన్ పెట్టి ఇప్పటికే 1,50,000 రూపాయల లోపు ఉన్నటువంటి రుణమాఫీ అయితే చేసినటువంటి సందర్భం. దాంతోపాటుగా కొత్త రేషన్ కార్డుల కోసం దాదాపు 10 లక్షల పైగా కుటుంబాలు అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి. ఆ కుటుంబాలకు కూడా కొత్త రేషన్ కార్డుల విషయంలో పచ్చ జెండా ఊపినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. దాంతోపాటుగా నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ను కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. సార్, ప్రధానంగా ఈ 3 అంశాలు అయితే చాలా ప్రతిపక్షాలకు ఒక బలంగా కనబడ్డాయి. ఇప్పుడు ఆ 3 అంశాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆల్మోస్ట్ చేసినట్టుగానే కనబడతా ఉంది. ఎట్లా అనిపిస్తూ ఉంది ఈ ప్రభుత్వంలో మీరు ఉండడం? ముఖ్యంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకొని ఇది నిర్దిష్టంగా నిక్కచ్చగా పనిచేసే ప్రభుత్వం అని నమ్మి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ప్రభుత్వంలో కూర్చోబెట్టారు ప్రజలు. అందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇవాళ మీరు అన్న మాట ఏదైతే ఉందో వ్యవసాయం విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా, కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పక్షపాతి. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతులందరికీ కూడా మంచి జరగాలనే ఒక చిత్తశుద్ధితోటి, ఒక దృఢ నిశ్చయంతో కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఉంది. మేము వ్యవసాయానికి సంబంధించి మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని, ప్రజలకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టే విషయంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటుంది. ప్రజలు ఏ విధంగా అయితే మమ్మల్ని నమ్మి ప్రభుత్వంలోకి తీసుకొచ్చారో వారి ఆకాంక్షలన్నీ నెరవేరుస్తాం. ఖచ్చితంగా గతంలో 10 సంవత్సరాల పాటు ఈ తెలంగాణ రాష్ట్రం పుట్టినప్పటి నుంచి 10 సంవత్సరాల పాటు ఒక విధ్వంసకరమైన పరిపాలన ఈ రాష్ట్రంలో కొనసాగితే, ఆ విధ్వంసకర పరిపాలన నుంచి ప్రజలు అనేక ఇబ్బందులు పడి వాటిలోంచి బయటపడేందుకు ఈ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని మమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకురావడం జరిగింది. ఏదైతే మీరు చెప్పినో ఇంతకుముందు వ్యవసాయం గురించి, ఒక వ్యవసాయం మాత్రమే కాదు, ఆ రోజు దశాబ్ద కాలం పాటు అనేక విధాలుగా ఇబ్బంది పడినటువంటి యువత, నిరుద్యోగులకు మేము ఆ రోజు మాట ఇచ్చినాం. మమ్మల్ని నమ్మండి, ఈ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీని తెచ్చుకోండి, ఖచ్చితంగా ప్రతి నిరుద్యోగికి ప్రతి ఇంట కూడా ఒక ఉద్యోగాన్ని కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పినాము. ఇవాళ మా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఆ జాబ్ క్యాలెండర్ మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని, మా చిత్తశుద్ధి ఎక్కడ చూడాలి అంటే మీరు జాబ్ క్యాలెండర్ తీసుకోవడమే కాకుండా దానికి చట్టబద్ధత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ యొక్క నిబద్ధత, కాంగ్రెస్ పార్టీ యొక్క చిత్తశుద్ధి ఇవాళ ప్రజలు గమనిస్తున్నారన్న విషయాన్ని మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన మరో ముఖ్యమైన అంశము బలహీన వర్గాలకు సంబంధించి బీసీ కాస్ట్ సెన్సస్ విషయంలో గతంలో నేను బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండి అనేక ఉద్యమాలు చేసి అనేక పార్టీలను పిలిచి కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్కి దాదాపు 36 మంది అనేక వివిధ రకాల పార్టీలను పిలిచి ఒక అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి దాంట్లో ముఖ్యమంత్రి గారిని, ఆ రోజు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా సిఎల్పి నాయకుడైనటువంటి బట్టి విక్రమార్క గారిని, మధు యాష్కి గారు లాంటి అనేక మంది, పొన్నం ప్రభాకర్ లాంటి బీసీ నాయకులందరినీ కూడా కూర్చోబెట్టి దాదాపు 7 గంటల పాటు మేము చర్చలు చేసి ఆ కాస్ట్ సెన్సస్ మీద ఒక నిర్దిష్టమైన ప్రణాళిక తీసుకొని రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ రాష్ట్రానికి పాదయాత్రకు విచ్చేసినప్పుడు కూడా రాహుల్ గాంధీ గారికి సబ్మిట్ చేసి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో క్యాస్ట్ సెన్సస్ జరగాలి, క్యాస్ట్ సెన్సస్ జరిగితే బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్ముతారని చెప్పి ఆ రోజు మేము ప్రజలకు నమ్మకం కల్పిస్తే, ఆ ప్రజలు మమ్మల్ని నమ్మి మమ్మల్ని అధికారంలో తీసుకొచ్చినందుకు మా నిబద్ధతని, మా చిత్తశుద్ధిని మరోసారి ప్రూవ్ చేసుకోవడానికి మేము అసెంబ్లీలో బిల్లు పెట్టి మేము క్యాస్ట్ సెన్సస్కి కట్టుబడి ఉన్నామన్న విషయాన్ని కూడా ఇవాళ ప్రజలకు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జియో నెంబర్ 317 విషయంలో కానీ, జియో నెంబర్ 46 విషయంలో కానీ అనేక సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన విధ్వంసాలన్నిటినీ ఖచ్చితంగా పరిష్కరిస్తాం. తెలంగాణ ప్రజలు ఏదైతే చిత్తశుద్ధితోటి, ఏదైతే ఆకాంక్షలతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకున్నారో వారి ప్రతి ఆకాంక్షను నెరవేర్చే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, ఉప ముఖ్యమంత్రి బట్టి గారి నాయకత్వంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ప్రజల యొక్క ప్రతి ఆకాంక్షను నెరవేర్చబోతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.